మంచిగా ఉండడం అంటే డిఫరెన్స్ ఏంటి? ఇంత ముందు వేసినట్టుగా వరకు వేసావా ఎంతకన్నా చివరి దాకా విత్తనాలు రాలేదు. చివరి వరకు ఆఖరి వరకు వచ్చేసింది, అసలు ఏం గ్యాప్ లేదు. ఏం గ్యాప్ లేదు, ఆఖరి దాకా వచ్చి ఇంతవరకు గ్యాప్ ఇలా రావటం అనేది మీరు చూడలేదు ఇంత ముందు? చూడలేదండి. అంతమంది మామూలు అంతమంది కొద్దిగా గ్యాప్ వచ్చేది. ఓకే ఓకే, ఈ గ్యాప్ రాలేదు, చివరి దాకా వచ్చింది. ఓకే ఓకే. మరి ఈ 2 కండలు ఏంటి ఇలా? 2 కండలు వేసినాయండి ఎక్కడైతే. మరి ఇప్పుడు 2 కండలు ఇంతవరకు ఎప్పుడైనా చూసారా? 2 కండలు కూడా నిండుగా ఉన్నాయి. తక్కువ శాతం చూసారు ఇలా ఉంటాయి. 2 కండలకు కూడా నిండా గింజ పోసుకుంది, మళ్ళీ నిండా పోసుకుంది. అంటే 2 కండకి గింజలు ఉండవు అసలు. ఎక్కువ జనరల్ గా వస్తాయి కానీ గింజలు పెద్దగా పట్టవాటి. కానీ దీంట్లో 2 కండలకు కూడా గింజలు వచ్చాయి. 2 కండలు కూడా గింజలు వచ్చాయి. కొంచెం దానివల్ల దిగుబడి పెరిగిద్ది అంటే పెరిగిద్ది, ఖచ్చితంగా పెరుగుద్ది. నాకెందుకో అంటే ఈ విధంగా 2 కనుక వస్తే మరి చాలా రావాలి కదా. దాదాపుగా 30% పైన మొక్కలకి ఆ విధంగా అవపడుతుంది. 30% దగ్గర దగ్గర మొక్కలకి 2 కండలు కనపడుతూనే ఉన్నాయి. 2 అవపడుతున్నాయి. 2 వేసింది. దిగుబడి ఏంటి మీ అంచనా? 45 అయితే పక్కా వస్తుందని ఆలోచన. 45 అయితే పక్కా వస్తుంది. ఓకే ఓకే ఓకే. అంటే పక్కాగా 50 వస్తుంది అనే అంచనా నా మనసుకైతే నాకు అనిపిస్తుంది.